చెప్పు హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యస్ వరల్డ్ ఫ్రమ్ యూఎస్ఏ. అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే భోగి సెలబ్రేషన్స్ కోసం ఇక్కడ మా దగ్గరలో ఉన్న హిందూ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ భోగి పళ్ళు పోస్తారంట. సో లెట్స్ గో అండ్ సీ. సో ఇప్పుడైతే అవ్యకి భోగి పళ్ళు పోయడానికి కోసం టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలందరూ అక్కడికి వచ్చి చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. ఇంకా ఎంత టైంకి వెళ్తాం నాన్న? 6 కల్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఓకే ఓకే. సో 6కి స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. విజయవాడలో అయితే మా ఇంటి దగ్గర మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఆ భోగి రోజు కిందకి దిగి అందరం ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం. మంచిగా ఎక్కడెక్కడ వాళ్ళు కొత్త అల్లుళ్ళు, కొత్తగా పెళ్ళైన జంటలు అందరూ వస్తారు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా అసలు ఈ రోజు లెగిన వాళ్ళు కూడా ఆ టైంకి లేచి మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ భోగి ఫుల్ మ్యూజిక్ పెట్టి డాన్స్లు వేస్తాం. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ భోగి మంట అయిపోయిన తర్వాత మా మదర్ కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకెళ్ళి నీళ్ళు కాస్తారు ఆ భోగి మంట మీద. వాటితోనే స్నానం చేస్తాం. ఈవెన్ టిల్ టుడే వి డూ దాట్. చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటుంది. ఒకటేమో టెంపుల్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి విహార్ హాల్ అని. ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ చేస్తారు. సెలబ్రేషన్స్ వచ్చేసి 5 o'clockకి, కానీ మాకు తెలియక మేము 6 o'clockకి వెళ్ళాము. బట్ స్టిల్ అక్కడ బ్యాచెస్ వైజ్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఒక బ్యాచ్ జరుగుతుంది మేము వెళ్ళేపాటికి, నెక్స్ట్ బ్యాచ్ మమ్మల్ని కూర్చోబెట్టారు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్లో మాత్రమే భోగిపళ్ళ సెలబ్రేషన్ చేస్తారు. బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 11 years వరకు సెలబ్రేట్ చేస్తారంట. అవ్యకైతే తను పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేపిస్తున్నాము. తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది, చాక్లెట్స్ వస్తున్నాయి కాబట్టి. అక్కడ నేను తనకి భోగిపళ్ళు పోస్తున్నా సరే కాన్సన్ట్రేషన్ మొత్తం చాక్లెట్స్ మీదే ఉంది. ఆ చాక్లెట్ ఎప్పుడు తీసుకోవాలా అని. భోగిపళ్ళు అనేది పిల్లలకి ఆరోగ్యం, ఆయుష్, శుభం కలగాలని జరుపుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ నేను సెలబ్రేట్ చేస్తాను. ఈ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేయాలనుకున్నాను. అండ్ యూజువల్లీ భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు వేస్తారు. మాకు ఇక్కడ ఎక్కువ అవైలబుల్ ఉండవు. సో అందుకని చెప్పి కొన్ని చెర్రీస్, కొన్ని చాక్లెట్స్, 1-2 రేగిపళ్ళు వేశారు దాంట్లో. సో అక్కడ అది కూడా మాకు గుడిలోనే ప్రొవైడ్ చేశారు. వచ్చేసి దాంట్లో కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ, కొంచెం డబ్బులు వేశారు. వేసి క్లాక్ వైజ్ 3 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 3 times తిప్పమన్నారు. సో ఇట్లా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. భోగిపళ్ళ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము. తర్వాత హారతి తీసుకొని అర్చన చేయించుకున్న తర్వాత భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము వెళ్ళిన టెంపుల్ హిందూ సెంటర్. ఇక్కడ మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో వాళ్ళు లోరీ సెలబ్రేట్ చేశారు వాళ్ళ స్టైల్లో. వాళ్ళ సాంప్రదాయం కూడా మనలానే ఉంది ఆల్మోస్ట్. కానీ కొన్ని చోట్ల మాత్రం డిఫరెంట్ అనిపించింది. మనమైతే ఇంట్లో ఉన్న పాత సామానం తీసుకెళ్ళి భోగి మంటల్లో వేస్తాం. కానీ వాళ్ళు మాత్రం లైక్ పాప్కార్న్, పీనట్స్ అండ్ నువ్వులుండలు వేశారు. ఏంటో డిఫరెంట్గా అనిపించింది. ఆల్మోస్ట్ 100 members దాకా వచ్చారు. దే టుక్ మెనీ ప్రికాషన్స్ బికాస్ సరౌండింగ్స్ అన్ని హౌసెస్ ఉన్నాయి. మీకు తెలిసినట్టుగా ఇక్కడ అన్ని వుడెన్ హౌసెస్ ఉంటాయి. సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అండ్ ఫైనల్లీ డాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. चढ़ी जवानी जी दे कोई फुल नहीं दो डक दी तेनू नचने तो संग लहोरी पैनी संग लहोरी पैनी जे नचना तेरा
డాన్సులు మాత్రం బాగా వేశారు. ఆల్మోస్ట్ పంజాబీ సాంగ్స్ అండ్ డాన్సెస్ కూడా. అండ్ చూడడానికి చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపించింది గానీ చాలా బావుంది. బట్ ఫైనల్లీ మిస్సింగ్ ఫ్యామిలీ, మిస్సింగ్ దట్ తెలుగు వైబ్ అండ్ మిస్సింగ్ విజయవాడ. ఆ చిరంజీవి సాంగ్స్, ఆ సినిమాలు, సాంగ్స్‌కి డాన్సులు అవన్నీ మిస్ అవుతున్నాను. బట్ మా బుడ్డదైతే బాగా ఎంజాయ్ చేసింది. ఒక్క నిమిషం కూడా ఏడిపించలేదు. షీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్. సో గాయస్, భోగి సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా టైమ్ ఈజ్ 8:35. బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరికీ హ్యాపీ భోగి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you again. See you again.